కాబట్టి మన చేతిలో ఉంది రిమోట్. ఈ దేశాన్ని మార్చే శక్తి మనది కానీ వాళ్ళది కాదు. వాళ్ళని చెప్పే హక్కు మనకు లేదు. వాళ్ళు కేవలం ఈ దేశంలో ఉన్న రుగ్మతక చిహ్నాలు. లోపల క్యాన్సర్ ఉంటే బయట పుండు కనిపిస్తుంది. పుండు కాదు సమస్య. దానికి మలం పూసి మీరు పట్టి పెడితే ఆ క్యాన్సర్ పోదు. సమస్య పుండుతో రాలా. ఈ రాజకీయంలో మీరు చూస్తున్న రుగ్మత కేవలం లోపల ఉన్నటువంటి క్యాన్సర్కి బయట కనిపించే పుండు మాత్రమే. నిజమైన సమస్య మనలో ఉన్నటువంటి పిరికితనం, పౌరులుగా మనలో ఉన్న అమాయకత్వం, అసహాయత, అజ్ఞానం లేదా భేషజం లేదా భయం. మనం త్యాగాలు చేయాలని చెప్పనుకుంటే గొప్ప గొప్ప త్యాగం చేయక్కర్లా. కొంతమంది యువకులు నా దగ్గర వచ్చి చెప్తుంటారు, మంచి ఉత్సాహంలో ఆవేశంతో ఉన్న వయసులో ఆదర్శంతో నిండిన పొంగుతో వాళ్ళు అంటూ ఉంటారు, సార్ మీరు చెప్పండి, మేము ఇన్స్పైర్ అయ్యాం, మీరు ఒక పిలిపివ్వండి, ఆఖరి రక్తం బొట్టు దాకా చివరి ఊపిరి దాకా మీతో ఉంటామని. మేము వాళ్ళతో నవ్వుతూ చెప్తుంటాం, మీ రక్తం నాకెందుకు అయ్యా, నేను రాక్షసుని కాదుగా, మీ ఊపిరి నేను చూపించుకుంటానయ్యా, మీరు విడిచిన కానీ నాకేం ఉపయోగం. మీరు వేం చేయక్కర్లా, రక్తం బొట్టులు అక్కర్లా, చివరి ఊపిరి దాకా అక్కర్లా, మీ జీవితాన్ని మీరు చూసుకోండి, తలెత్తుకు బతకండి. అది చేస్తూ మీకున్న సమయాన్ని, శక్తిని, వనరుల్ని కొంత మన చుట్టూ ఉన్న పరిస్థితుల కోసం, ఈ దేశంలో మార్పు కోసం కేటాయించండి. అదే హుందా అయిన నిజాయితీ అయిన రాజకీయం, అదే ఆచరణ సాధ్యమైన రాజకీయం అని చెప్పండి. కాబట్టి పెద్ద పెద్ద త్యాగాలు అక్కర్లా. మన అదృష్టవశాత్తు మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు, ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మనం తెల్లవాళ్ళతో పోరాడినట్టుగా జైళ్ళకి పోవక్కర్లా, లాఠీ దెబ్బతినక్కర్లా, రక్తం కారక్కర్లా, పెద్ద పెద్ద త్యాగాలు చేయక్కర్లా, కుటుంబాన్ని నాశనం చేసుకోక్కర్లా. మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని చూసుకునే బాధ్యత మన మీద ఉన్నది. దానికి ఎవరికి సంజాయిషి చెప్పక్కర్లా. కానీ మన కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు పట్టించుకోకపోతే నష్టపోయేది మనమని ఇంగిత జ్ఞానం కూడా మనకున్నది. అందుకోసం కలిసి పోరాడదాం అనుకుంటున్నాం. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని దుర్భేద్యమైన కోటగోడలు నిర్మించుకున్నా మన చుట్టూ, మన ఇంటి పక్కన ఆ పూరి గొడుసులో ఉన్నటువంటి ఆ చిన్నారిని కుట్టిన దోమ మన ఇంటికి వచ్చి మన పిల్లల్ని కుడుతుంది. ఆ దోమను ఎవరు ఆపలేరు. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకి కులం, మతం, భాష, ప్రాంతం, డబ్బు, సంపద, లేకపోతే హోదా, పదవి ఇవేమీ తెలియదు. దోమలకి తెలిసింది మనిషి రక్తాన్ని పీల్చడం. ఆ పీల్చే సమయంలో మనిషిలోకి ఈ డెంగ్యూ వ్యాధి క్రిముల్లో, మలేరియా వ్యాధి క్రిముల్లో, మరో క్రిముల్లో పంపించడం. అంతే దోమలు తెలిసింది. ఆ దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పంటే మనం మన ఇంటిని చూసుకుంటే చాలు, చుట్టూ పరిశ్రమలు చూడాలి. ఆ ఇంకిత జ్ఞానం ఉండడమే రాజకీయం. అంతకు మించి గొప్ప లక్షణం. ఇలాంటి రాజకీయం చేయాలంటే ఎక్కడో కాదు, మన ఇంటి చుట్టూ ప్రారంభించాలి, మన వార్డులో ప్రారంభించాలి, మన గ్రామంలో ప్రారంభించాలి, మన పట్టణంలో ప్రారంభించాలి. ఇల్లు గెలవాడు, రచ్చగలవాడు, ముందుకు ప్రకటించుకోవాలి. అందుకోసమే స్థానిక ప్రభుత్వాలు మనందరి క్రియాశీల భాగస్వామ్యానికి, పౌరుల రాజకీయ ప్రవేశానికి కీలకమైనటువంటి సోపానాలు. 2 రోజుల క్రితమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పటిదాకా 3వ వంతు ఉన్న స్థానాలను మహిళలకి సగం కేటాయించాలి కనీసం నిర్ణయించాలని చెప్పారు. చాలా సంతోషం. మనసారా వారిని అభినందిస్తాం, దీన్ని స్వాగతిస్తాం. కానీ కేవలం రాజ్యాంగంలో రిజర్వేషన్ అంటే చాలు. సమాజంలో స్థాయి, ధైర్యం, శక్తి, సామర్థ్యం ఉన్న మహిళలు ముందుకు రావాలి. వారంతా ఈ స్థానిక ప్రభుత్వాల్లో కానీ, రాజకీయంలో కానీ పాలుపంచుకోవడానికి సిద్ధపడాలి. ఈ భయాన్ని, భేషజాన్ని, బిడియాన్ని పక్కన పెట్టాలి. మంచి నాయకత్వం ఏంటో తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను బాగు చేయట్లాగో అర్థం చేసుకోవాలి. వారి జీవితంలో ఓ కుటుంబాన్ని చక్కదిద్దుకున్నప్పుడో, ఓ ఇంటిని బాగు చేసుకున్నప్పుడో, ఓ వృత్తి నిర్వహించినప్పుడో ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారో అదే నైపుణ్యాన్ని ఈ జనజీవనంలోకి తీసుకురావాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఈ మగవాళ్ళంతా కూడా చాలా పండితులని, వాళ్ళకి చాలా తెలుసని, మనకేమీ తెలియదని మీరేమన్నా భావించినట్టయితే ఒక్కసారి అసెంబ్లీ జరిగినప్పుడు మీరు టీవీ చూడండి, మీకు అర్థం అవుతుంది. వాళ్ళకి ఎంత తక్కువ తెలుసో, వాళ్ళకంటే మీకెంత ఎక్కువ తెలుసో మీరే తెలుసుకుంటే